చూసుకుంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న పబ్బుల్లో ఏపీ గంజాయి భారీ ఎత్తున సరఫరా అవుతుంది. అలాగే చాలా వరకు ఒడిశా కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా చాలా వరకు ఏపీలో పండించే గంజాయి పట్టుబడుతోంది. సో శీలావతి రకానికి చెందినటువంటి గంజాయిని ఏపీ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పండిస్తారు. సో మొత్తంగా అంటే దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేసినటువంటి మొత్తం రైడ్స్ లో కూడా ఏపీకి చెందిన గంజాయి 70% పట్టుబడిందంటే ఏపీలో గంజాయి ఉత్పత్తి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. దేశ ఆర్థిక రాజధాని ముంబై పబ్బుల్లో ఏపీ గంజాయే, కోల్కతా పాన్ షాపుల్లో ఏపీ గంజాయే, తెలంగాణలోని పలు జిల్లాల్లో గల్లీ గల్లీలోనూ ఏపీ గంజాయే. భారతదేశంలో అటు హస్తని నుంచి ఇటు తమిళనాట చెన్నై దాకా ఎందెందో వెతికి చూసినా అందందో ఏపీ గంజాయే జాడలే. దీనికి కారణం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పండించే అత్యంత నాణ్యమైన శీలావతి రకం గంజాయి. గతంలో హిమాచల్ ప్రదేశ్ లో పండే మలానా క్రీమ్ రకానికి, కేరళలో ఎక్కువగా పండించే ఇడుక్కి గోల్డ్ రకం గంజాయికి దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ నాణ్యతలో ఆ రెండింటికన్నా మెరుగ్గా ఉండడం, ధర తక్కువ కావడంతో శీలావతి రకానికి గిరాకీ విస్తృతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గడిచిన 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న 23 లక్షల కిలో గంజాయిలో 70% అంటే దాదాపుగా 16 లక్షల కిలోలకు పైగా ఏపీ నుంచి సరఫరా అయింది. ఇదంతా దొరికిన గంజాయి లెక్క, దొరకనిది ఇంకెంతో. శిలావతన్ రకం గంజాయి రారానిగా చలమని అవడానికి కారణం ఏఓబి ప్రాంతంలోని వాతావరణం, నేల స్వభావం. అవే ఈ గంజాయికి ఒక రకమైన ప్రత్యేకతను తెచ్చాయి. శీలావతి గంజాయి మొక్క చూడ్డానికి అచ్చం బంతిపూల మొక్కలా ఉంటుంది, అయితే ఎత్తు పెరుగుతుంది. ఈ పంటకు నీరు ప్రధానం. గెడ్డలు వాగులున్న ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. రబీ సీజన్లో సమీపంలోని గెడ్డల నుంచి నీటిని మళ్లిస్తారు. శాస్త్రీయంగా ఎకరానికి 200 చోట్ల చిన్నపాటి గోతులు తవ్వుతారు. ఒక్కో గోతిలో 15 నుంచి 20 విత్తనాలు నాటుతారు. అవి వారంలో మొలకెత్తి నెల రోజుల్లో మొక్క దశకు చేరుకుంటాయి. చీడపీడలు పట్టిన ఆకులను వెంటనే తొలగిస్తారు. పురుగుల మందు పిచికారీ చేస్తారు. ఏటా జూలైలో పంట వేస్తే ఆ తర్వాత 5 నెలలకు పంట చేతికి వస్తుంది. జనవరిలో కోత కోస్తారు. ఆ పంట కోతకు వచ్చినప్పుడు వ్యాపారులు రైతు దగ్గరకే వచ్చి తీసుకువెళ్తారు. రవాణా బాధ్యత కూడా రైతుది కాదు, వ్యాపారులదే. ఏఓపీలో శీలావతి, రాజహంస, కాలపత్రి అనే 3 రకాల గంజాయి ఎక్కువగా సాగు చేస్తారు. వీటిలో శీలావతి రకానికే డిమాండ్ ఎక్కువ. దీని సాగుతో ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే పెద్ద సంఖ్యలో రైతులు పండిస్తున్నారు. 1 ఎకరాలో గంజాయి సాగుకు 1 లక్ష లోపే ఖర్చవుతుండగా 500 కిలోల మేలైన శీలావతి దిగుబడి వస్తుంది. స్మగ్లర్లు సైతం గిరిజనుల ఇళ్ల వద్దకే వచ్చి కిలో 10,000 చొప్పున చెల్లించి ఎండు గంజాయిని తీసుకువెళ్తారు. వాటి ప్యాకింగ్, మైదాన ప్రాంతాలకు తరలింపు స్మగ్లర్లే చూసుకుంటారు. ఎకరా భూమిలో 1 లక్ష పెట్టుబడి పెట్టి గంజాయి సాగు చేస్తే కేవలం 6 నెలల వ్యవధిలో 9 లక్షల లాభం చేతికందుతుంది. అందుకే ఎక్కువ మంది గంజాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది వ్యాపారులు ఆదివాసీలకు డబ్బు ఎరచూపి వారితో శీలావతి పండిస్తున్నారు. గిరిజనుల వద్ద నుంచి కిలో 10,000కు కొనుగోలు చేస్తున్న ఈ ముఠాలు ఎంత ఎక్కువ దూరానికి రవాణా చేస్తే అంత మేర ధరను పెంచుతున్నారు. విశాఖ నుంచి తెలంగాణకు చేరుకునేసరికి దాని ధర 50,000కు పెరిగి ముంబై, కోల్కతాల్లో 80,000 నుంచి 1.2 లక్షలు పలుకుతోంది. విశాఖ మన్యం, ఒడిశాలోని కోరాపూర్ నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి రవాణా అవుతోంది. పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు నేరుగా వచ్చి గంజాయిని కొని తీసుకువెళ్తున్నారు. కొందరైతే గిరిజనులకు సాగుకు అవసరమైన డబ్బు కూడా ముందే ఇచ్చేసి పంట వచ్చాక మొత్తం తీసుకెళ్తున్నారు. వీరి ద్వారా తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవా, ఈశాన్య రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతున్నట్టు సమాచారం. అక్కడ ఈ గంజాయిని పోలీసులు పట్టుకుంటే మూలాలు ఎక్కువగానే ఏపీలో ఉండడంతో రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సంబంధించి గతంలోనే ప్రభుత్వ పెద్దలు అంటే అధికార పార్టీకి చెందిన నాయకులు గంజాయి రవాణాకు సంబంధించి, అదేవిధంగా గంజాయి సాగులోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అనేక సార్లు ఆధారాలతో పట్టుబడిన ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే చివరికి దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే అనే అపఖ్యాతి మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు సరిదిద్దాల్సి ఉన్నప్పటికీ కూడా
పట్టించుకోకపోగా అధికార పార్టీ నాయకులు ఇంకా అదనంగా ఆ వర్గం ఏర్పాటు చేసి సాగును మరింత విస్తృతం చేయడం మాత్రం అందరూ విస్తుపోయేలా చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ గంజాయి జరుగుతున్న కేసుల్లో రవాణా మూలాలు కావచ్చు, సాగు మూలాలు కావచ్చు, మొత్తం కూడా అన్ని చేతులు అన్ని వేళ్లు ఏపీ వైపు చూపిస్తున్న పరిస్థితి. దీంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏపీ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందంటూ ఆరోపణలు వెలువెత్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. గతంలోనే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా గంజాయి సాగుకు సంబంధించి గంజాయి రవాణాకు సంబంధించి కొన్ని ఆధారాలతో సహా మీడియాకు వెళ్ళడంతో పాటు ప్రభుత్వం కూడా విజ్ఞప్తులు విమర్శలు చేసిన పరిస్థితి. కానీ ఈ 4 ఏళ్లలో మాత్రం గంజాయి సాగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పెరిగిపోయింది. పోలీసులు కూడా చివరికి గతంలో అక్కడక్కడ కొన్ని కేసులు పట్టుబడినప్పటికీ కూడా వారిపై పూర్తి చర్యలు తీసుకోకపోవడం, అలాగే గంజాయి రవాణాను కూడా నియంత్రించకుండా అధికార పార్టీ నాయకులు పోలీసు శాఖపై ఒత్తిడి తేవడంతో చివరికి ఆ కేసు ఆ రవాణాను కూడా ఆ తనిఖీలో పట్టుబడిన మొక్కుబడి కేసులు దక్కిన తప్ప పూర్తి స్థాయిలో పట్టుకోవాలని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ మొత్తం మీద గంజాయికి సంబంధించి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వస్తే ఎలా ఉన్నా కూడా గంజాయి సాగు భారీ ఆదాయం తెచ్చిపెట్టడంతో అందరూ కూడా దాని వైపే మళ్లించాలని చూస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది విస్తృతంగా సాగుతుందని దీనికి సంబంధించి చర్యలు తీసుకొని అక్కడ ప్రజలు విజ్ఞప్తులు చేసినా కూడా చివరికి అక్కడ ఉన్న గిరిజనులు కూడా దీని వైపు మళ్లించే విధంగా కొంతమంది నాయకులు వ్యవహరించిన తీరు ఆవేదన కనిపిస్తోంది. గతంలో పోలీసు ఉన్నతాధికారి గారి గంజాయి సాగు సంబంధించి ఉక్కుమాదం మప్పుగా ఆయన వెంటనే బదిలీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా శేరావతి అనే గంజాయి రకం ఇతర రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పుడు దాన్ని ఆ సాగు మొత్తం కూడా ఏపీలో విస్తృతం చేసి అన్నింటిలో కూడా టాప్ గా ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇది ప్రధానంగా ఆ తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం రావటం, పోలీస్ శాఖ కావచ్చు ఎవరు కూడా దీంతో చర్యలు తీసుకోకపోవటం, అధికార పార్టీ నాయక ఆందోళన ఉండడంతో చాలా మంది అక్రమార్కులు కావచ్చు, అలాగే ఆ గిరిజనుల పేదరికాన్ని ఆసరా చేసుకుని సాగులో వారిని భాగస్వామ్యం చేయటువంటి పరిణామాల నేపథ్యంలో అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గరుండి ప్రభుత్వ పెద్దల కనుసన్నలోనే ఎంతో గంజాయి సాగు జరుగుతున్నప్పటికీ కూడా నియంత్రించకపోవడం మాత్రం చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకుని విపక్షాల అనుసారం పోరాటాలు చేసిన పోలీస్ శాఖ అధికారులుగా విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తారు. దీంతో అనేక చోట్ల ఇప్పుడు ఎలా ఉందంటే గంజాయి దొరకని ప్రాంతం కాదు, గంజాయి దొరకని పాఠశాల కళాశాల వాళ్ళు లేని పరిస్థితి అయితే రాష్ట్రంలో చాలా చోట్ల ఉంది. యువత ముఖ్యంగా గంజాయి తక్కువ దొరకడంతో ఈ మొత్తుకు బానిసలుగా మారిపోతున్నారు. దీనికి సంబంధించి ఆధారాలతో అనేక మందికి చెప్పినా కూడా వారు ఎక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ దాటి మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి సాగులో అగ్రగామిగా ఉందని కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నప్పుడు కూడా పట్టించుకోవడం వల్ల ఈ రోజు ఈ అప్పకాత మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాల్సి ఉందని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. మరి ఎప్పటికైనా కూడా ప్రజల భవిష్యత్తు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి పెట్టి పూర్తి గంజాయిని అరికడతారు. ఇలాగే ఆ గంజాయిని అడ్డపెట్టుకుని యువత జీవితాలతో ఆడుకుంటూ కోట్లు సంపాదిస్తున్న వైనంపై మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాలి.